ఒకడేమో నంది అవార్డు ఇస్తున్నట్టు, ఇంకొకడేమో నంది అవార్డు గెలుచుకున్నట్టు అయితే బిల్డప్ ఇస్తున్నారు. ఇలా ఎందుకు అంటున్నానో వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మా మేడం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే గ్యాదరింగ్ అయ్యి ఒక పెద్ద మాల్లో అయితే పార్టీ పెట్టుకున్నారు. దాదాపు 5-6 గంటలు అయితే పడతాయంట. మేము కూడా వెయిట్ చేసి ఎండలో అయితే అలసిపోయినాము. ఏదైనా మాలో తిరిగేసేసి వద్దామని అయితే నేను మన అర్జున్ మరియు మన ఇమ్రాన్ అయితే కలిసి అయితే పోతున్నాము. ఇతని పేరైతే అర్జున్, ఇతనైతే మన ఇమ్రాన్ అన్న, మేడం వాళ్ళ చెల్లి డ్రైవర్, ఇంకొక అయితే మేడం వాళ్ళ అమ్మ డ్రైవర్. వీళ్ళేమో కొనుడు దాకా బిల్డప్ ఎక్క. ఇప్పుడైతే మేమైతే వచ్చేసినాము ఒక మాల్లోకి. కొద్దిగా ఏసీలో తిరుగుదాం అన్నట్టు, బయటలో ఎండలో నిల్చొని అయితే మాకైతే కొద్దిగా నెత్తి అయితే గరం అయిపోయింది అన్నమాట. ఏసీలో కొద్దిగా తిరుగుదామని అయితే వచ్చేసినాము. వీళ్ళ బిల్డప్ చూస్తున్నారు కదా, వీళ్ళేమో కొనుడు తక్కువ కానీ వీళ్ళ బిల్డప్ అయితే ఎక్కువైపోయింది. బిల్డప్ బాబాయిలు వీళ్ళిద్దరు బిల్డప్ చూస్తే మాత్రం ఏదో తీసుకున్నట్టయితే బిల్డప్ ఇస్తున్నారు. ఒకనైతే నంది అవార్డు ఇస్తున్నట్టయితే బిల్డప్ ఫీల్ అయిపోతున్నాడు, ఇతనేమో నంది అవార్డు గెలిచినట్టయితే ఫీల్ అవుతున్నాడు. వీళ్ళ చూస్తే నాకు మాత్రం ఏడ దొరికిన సంతరా బాబు, ఎవర్రా మీరంతా అనిపించింది. దాదాపు అందులో ఒక గంట తిరిగిన తర్వాత ఏది తీసుకోకుంటే మంచిగా ఉండదన్నట్టయితే ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాము. కూల్ డ్రింక్ తీసుకుని అయితే మేము ఇప్పుడు కార్లో వచ్చి అయితే తాగుతున్నాం అనమాట. బయట ఎండలు అయితే చాలా ఘోరంగా అయితే ఉన్నాయి. నైట్ ఏమో వర్షాలు పడుతున్నాయి, డేలో ఏమో ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి. మేమైతే కార్లో ఏసీ వేసుకుని అయితే కూర్చున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫేస్బుక్లో చూస్తే ఫాలో కొట్టేయండి.